హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఇవాళ ఈ వీడియోలో మల్టీ వేరియంట్ ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే డిఫరెంట్ ట్యాక్స్ వేరియంటెడ్ ఐటమ్స్ ఒకే బిల్లులో క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ అందులో కూడా బేసిక్ ప్రైస్ టోటల్ కావాలి నాకు, అలాగే ట్యాక్స్ ఇన్కమ్ టోటల్ కూడా నాకు కావాలి. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాము అనేది మనము ఇవాళ చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఒక 5 rows అనేది హెడ్డింగ్స్కి తీసేసుకుంటాను. అండ్ ఇక్కడ సీరియల్ నెంబర్, పర్టికులర్స్, బేసిక్ రేట్ తీసుకుంటాను. అండ్ ఇక్కడ ట్యాక్స్ ఒకటి తీసుకుంటాను, క్వాంటిటీ ఒకటి తీసుకుంటాను, టోటల్ అనేది ఒకటి తీసుకుంటాను. సో వీటిని మీరు అడ్జస్ట్ చేసుకుందాం. మనము పర్టికులర్స్ అనేది కొంచెం పెంచేస్తాను. అండ్ నెక్స్ట్ బేసిక్ రేటు, ట్యాక్స్ ఇది ఓకే. సో ఇవి ఏం చేస్తాను, సెలెక్ట్ చేసుకొని సెంటర్లో పెట్టేసి బోల్డ్ తీసేసుకొని ఒక 10 ఐటమ్స్కి నేను తిని తీసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోండి, చేసేసుకొని ఈ సీరియల్ నెంబర్ సెంటర్లో పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ అలాగే ఈ ట్యాక్స్ సెంటర్లో క్వాంటిటీ సెంటర్లో పెట్టేసుకుంటాను. సో ట్యాక్స్ అనే సెల్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ హోమ్ మెనూలోకి వెళితే ఇక్కడ నెంబర్ అనే సబ్ గ్రూప్లో మీకు ఇక్కడ పర్సంటేజ్ ఉంది, దానికి పర్సంటేజ్ అనేది ఎనేబుల్ చేసేయండి. రైట్, దెన్ అలాగే ఇక్కడ హెడ్డింగ్స్ కూడా తీసుకుందాం. సమ్ XYZ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి తీసేసుకొని ఒక ఇచ్చేసుకుందాం. హైదరాబాద్ అని చెప్పేసి ఒక ఊరికి అడ్రస్ ఇచ్చేసుకొని ఇక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ అని తీసుకొని ఎంటర్ కొట్టేసి, సో ఇవన్నీ సెల్స్ సెలెక్ట్ చేసుకొని వీటితో పాటు ఇవి కూడా సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తాను అంటే మెర్జ్ చేయకుండా సెంటర్లో తీసుకుంటాను. ఎలా తీసుకుందాము అనేది చూద్దాం. సో Ctrl+1 అనేది ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+1 అనే కీబోర్డ్ షార్ట్కట్ ఇచ్చేసి అలైన్మెంట్స్ అనే సబ్ గ్రూప్లోకి వెళితే మీకు ఇక్కడ హారిజంటల్లో సెంటర్ అక్రాస్ సెలెక్షన్ అని ఉంటుంది. సెలెక్ట్ చేసి ఓకే కొట్టేసేయండి, సెంటర్లోకి వచ్చేస్తాయి. యాక్చువల్గా డేటా ఈ సెల్లోనే ఉంటుంది. సెలెక్ట్ చేసి దీనికి ఫాంట్ మార్చుకోండి. బుక్మెన్ ఓల్డ్ స్టైల్ అవి తీసుకుంటున్నాను. అలాగే ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 18 బోల్డ్ పెట్టేస్తాను. అలాగే ట్యాక్స్ ఇన్వాయిస్ని కూడా జస్ట్ ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని బోల్డ్ అండ్ అండర్లైన్ తీసుకుంటాను. రైట్, అలాగే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే నేమ్ అనేది ఒకటి తీసుకుంటాను. అలాగే ఇక్కడ డేట్ కూడా తీసుకుంటాను. డేట్ తీసుకొని ఈ సెల్ని రైట్ అలైన్మెంట్లో పెట్టేస్తాను. ఇక్కడ ఆటోమేషన్ డేట్ కావాలి అంటే = టుడే అని చెప్పేసి తీసుకుందాం. అయితే నాకు ఇక్కడ ఈ డేట్ కూడా ఆటోమేషన్లో ఏంటి అంటే నాకు ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తేనే ఇక్కడ డేట్ రావాలి. నేమ్ ఎంటర్ చేయకపోతే నాకు డేట్ రాకూడదు. సో అప్పుడు ఏం చేద్దాము అంటే =if అనే ఒక ఫంక్షన్ తీసుకొని ఈ సెల్ నేమ్ ఎందులోనే కదా ఎంటర్ చేసేది సెలెక్ట్ చేసుకోండి. B4 డబల్ కోట్స్ ఇస్తే బ్లాంక్ అన్నట్టు. బ్లాంక్ అయితే కనుక నాకు బ్లాంకే డిస్ప్లే అవ్వాలి. ఒకవేళ B4 కనుక బ్లాంక్ కాకపోతే నాకు టుడే అనే ఒక ఫంక్షన్ తీసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేస్తాను. సో ఇప్పుడు నేను ఏ నేమో ఎంటర్ చేయకుంటే నాకు ఇక్కడ డేట్ రావట్లేదు. సో ఇక్కడ సమ్ నేమ్ ఇస్తాను, రాజేష్ అనే నేమ్ ఇవ్వగానే ఇక్కడ మనకి ఈ ఫార్మాట్ వచ్చింది. ఇది యాక్చువల్గా జనరల్ ఫార్మాట్లో ఉండడం వల్ల ఇలా వచ్చింది. సో దానికి ఏం చేయాలా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీనిలోకి వెళితే మీకు షార్ట్ డేట్ అనేది ఒక స్టైల్ ఉంది, సెలెక్ట్ చేసేసుకోండి ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను రాజేష్ తీసేస్తే నాకు బ్లాంక్ వస్తుంది. అదే నేను నేమ్ ఎంటర్ చేస్తా, సమ్ ఏదైనా ఒక నేమ్ ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ వచ్చేసింది. రైట్, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఈ సీరియల్ నెంబరు సెంటర్లో పెట్టేసుకున్నాను కాబట్టి 1 ఇచ్చేసి ఇక్కడ ఒక ఐటమ్ ఏదన్నా తీసుకుందాం. సమ్ మానిటర్ అనేది ర్యాండమ్గా వేసుకున్నాను. బేసిక్ రేట్ 3785 రూపీస్ ఉంది. ట్యాక్స్ వచ్చేసి నాకు 18% ట్యాక్స్ ఉంది. రైట్, ఈ 18% తీసేసుకోండి. వీటికి ఒక డెసిమల్ ప్లేసెస్ కావాలి అనుకుంటే కనుక డెసిమల్ ప్లేసెస్ యాడ్ చేసుకొని సెంటర్లో పెట్టుకోండి, నీట్గా ఉంటుంది. క్వాంటిటీ ఒకటి తీసుకుంటాను. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ఈ బేసిక్ రేట్కి నాకు ట్యాక్స్ యాడ్ అయ్యి ఈ రేట్లో 18% ట్యాక్స్ యాడ్ అయ్యి ఇంటూ క్వాంటిటీ జరగాలి.
సో అంటే ఏం చేయాలి అంటే ఈజ్ ఈక్వల్ టు బేసిక్ రేట్ తీసుకొని ప్లస్ కొట్టేసి బ్రాకెట్ ఓపెన్ చేసేసి నేను ఏం చేస్తాను అంటే బేసిక్ రేట్ ఇంటూ క్వాంటిటీ తీసుకుంటాను, బ్రాకెట్ క్లోజ్ చేస్తాను. అండ్ ఓవరాల్గా దీన్ని ఏం చేస్తాను అంటే బ్రాకెట్లో పెట్టేస్తూ ఉంటాను. ఇంటూ నాకు క్వాంటిటీ జరగాలి కాబట్టి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేస్తాను. సో 2 డెసిమల్ పాయింట్స్ పెట్టేస్తాను. పెట్టేసి దీన్ని ఇక్కడ ట్రాక్ చేస్తాను. ఇది జనరల్గా మల్టీ వేరియంట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు నాకు దీనికి ట్యాక్స్ ఒక 4-5 ఐటమ్స్ తీసుకుంటే ట్యాక్స్ ఎంత అనేది కూడా కావాలి. సో ఎలా అనేది చెప్తాం. రెండోది ఇంకోటి ఏదైనా తీసుకుందాం. ఎగ్జాంపుల్ నాకు కొన్ని ఐడియా లేదు, ర్యాండమ్గా ఏదో డేటా తీసుకుంటున్నాను. సమ్ బుక్స్ అనేది తీసుకుంటున్నాను. బుక్స్ అనేది వచ్చేసి నేను ఒక 12 బుక్స్ తీసుకుంటాను. రేట్ వచ్చేసి నాకు 32 రూపీస్ బేసిక్ రేటు. ఇది వచ్చేసి నాకు 6% ఉందనుకుందాం. ఎగ్జాక్ట్లీ నాకు ఆ ఐడియా లేదు బుక్స్ మీద, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 10 బుక్స్ తీసుకున్నాను. సో ఆటోమేటిక్గా నాకు చిన్న క్యాలిక్యులేషన్ మిస్ అయింది. ఓవరాల్గా ఈ బ్రాకెట్ అనేది మనం ఇక్కడ ఇవ్వకూడదు. ఈ బ్రాకెట్ అనేది ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ ఇచ్చేసి మనము ఇది ట్రాక్ చేసుకోవాలి. అప్పుడు నాకు ఈ టోటల్ అనేది వచ్చేస్తుంది మనకి, రైట్. సో ఇక్కడ నాకు బేసిక్ సబ్ టోటల్ కావాలి. అండ్ ఇక్కడ నాకు వచ్చేసి ట్యాక్స్ ట్యాక్స్ అమౌంట్ కావాలి. అండ్ నెక్స్ట్ గ్రాండ్ టోటల్ కావాలి. అండ్ నెక్స్ట్ సేమ్ ఐ విల్ గో విత్ పేమెంట్ మోడ్ అండ్ దెన్ ఐ విల్ గో విత్ రౌండింగ్. 1 2 3 4 5 తీసుకొని ఈ 2 సెల్స్ కాలమ్స్లో సెల్స్ సెలెక్ట్ చేసి నేను ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ దానిలో మెర్జ్ అక్రాస్ తీసుకుంటాను. ఇక్కడ ఏమంటాను అంటే బేసిక్ సబ్ టోటల్ తీసుకుంటాను, ట్యాక్స్ అమౌంట్ తీసుకుంటాను, అండ్ గ్రాండ్ టోటల్ తీసుకుంటాను, పేమెంట్ మోడ్ తీసుకుంటాను, రౌండింగ్ తీసుకుంటాను, రైట్. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని నేను బార్డర్స్ వేసాను. సో ఇప్పుడు నాకు సబ్ టోటల్ అంటే ఇవన్నిటి నేను టోటల్ చేయను. నాకు ఏం కావాలి అంటే ఈ బేసిక్ రేట్ ఉన్న ఇవన్నీ ప్లస్ ఇవి నాకు క్యాలిక్యులేట్ అయ్యి ఇక్కడ రావాలి. సో ఫస్ట్ దీనికి ఏం చేస్తా, డెసిమల్ ప్లేసెస్ యాడ్ చేసుకుంటాను. సో దానికి నేను ఏం చేస్తాను అంటే బేసిక్ సబ్ టోటల్స్ అంటే ఈ బేసిక్ రేట్ ఇంటూ క్వాంటిటీ ఇదొకటి వస్తుంది. అలాగే ఈ బేసిక్ రేట్ ఇంటూ క్వాంటిటీ ఇవన్నిటి టోటల్ కావాలి. దానికి సమ్ ప్రోడక్ట్ అనే ఒక ఫంక్షన్ వాడతాను. చూద్దాం ఎలా వస్తుంది అనేది. సో ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్రోడక్ట్ అనే ఫంక్షన్ తీసుకొని ఈ సెల్స్ ఇవన్నీ సెల్స్ సెలెక్ట్ చేసుకొని కామా మళ్ళీ ఈ సెల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడతాం, రైట్. వచ్చిందా, రైట్. అలాగే సేమ్ నాకు ట్యాక్సబుల్ ఇన్కమే కావాలి. సో అప్పుడు ఏం చేస్తాను, ట్యాక్స్ అమౌంట్ సమ్ ప్రోడక్ట్ అనేది తీసుకొని ఈ సెల్స్ సెలెక్ట్ చేసుకొని కామా ఈ సెల్స్ సెలెక్ట్ చేసుకొని కామా ఈ సెల్స్ సెలెక్ట్ చేసుకుంటాను. బ్రాకెట్ క్లోజ్ చేస్తే నాకు ట్యాక్స్ అమౌంట్ వచ్చింది. దీన్ని కూడా నేను ఏం చేస్తాను, 2 డెసిమల్ ప్లేసెస్ తీసుకుంటాను. సో ఈ రెండు సెలెక్ట్ చేస్తే 48 అంతే. సో ఈ టోటల్ చూడండి, ఇక్కడ 4805.50 వచ్చింది. ఇక్కడ కూడా చూడండి గ్రాండ్ టోటల్ వేస్తే ఈజ్ ఈక్వల్ టు సమ్ అని చెప్పేసి ఈ 2 సెల్స్ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడతాను. వచ్చిందా లేదా చూడండి ఒకసారి. మీకు కన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ టు ఈ సెల్ ప్లస్ ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టాను. మ్యాచ్ అయిందా అమౌంట్. ఇలా మనము స్ప్లిట్ చేసుకోవచ్చు, అంటే బిల్లుని స్ప్లిట్ చేసుకోవచ్చు. సో బేసిక్ సబ్ టోటల్ 4105, అందులో ట్యాక్స్ అమౌంట్ 7,050 అండ్ గ్రాండ్ టోటల్ వచ్చేసి ఇంత వచ్చింది. అలాగే పేమెంట్ మోడ్ కూడా నేను ఏం చేస్తాను అంటే క్యాష్ కార్డు యూపీఐ అనేది డేటా వ్యాలిడేషన్లో తీసుకుంటాను. సో సెల్ సెలెక్ట్ చేసుకొని డేటా మెనూలోకి వెళ్ళేసి ఇక్కడ డేటా వ్యాలిడేషన్లో నేనేం చేస్తాను, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ అలో కనిపిస్తుంది కదా, అలోలో లిస్ట్ తీసుకోండి. ఈ లిస్ట్లో క్యాష్ కార్డు యూపీఐ అండ్ ఇన్పుట్ మెసేజ్ అనేది తీసేయండి. ఎర్రర్ అలర్ట్లోకి వచ్చేసి ఇక్కడ టైటిల్ ఇస్తున్నాను,
ఇన్వాలిడ్ పేమెంట్ మోడ్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఐ విల్ గో విత్ ప్లీజ్ సెలెక్ట్ క్యాష్ ఆర్ కార్డ్ ఆర్ యూపీఐ ఫ్రమ్ డ్రాప్ డౌన్ లిస్ట్ అని చెప్పేసి ఓకే ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ నాకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను 50 పైసా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నేను రౌండింగ్ చేస్తే 4806 వస్తుంది. చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ నాకు ఎప్పుడు రౌండింగ్ జరగాల, పేమెంట్ మోడ్ అనేది క్యాష్ అయితే నాకు రౌండ్ ఫంక్షన్ తీసుకోవాలి. ఏ వాల్యూ? ఈ గ్రాండ్ టోటల్ని ఎన్ని డెసిమల్ ప్లేసెస్కి? 0 డెసిమల్ ప్లేసెస్. ఒకవేళ నేను సెలెక్ట్ చేసుకున్న పేమెంట్ మోడ్ క్యాష్ కాకపోతే నాకు యాజ్ ఇట్ ఈస్ ఈ సెల్ అడ్రస్లో ఉన్న వాల్యూనే తీసుకోవాలి. వచ్చింది. దీన్ని డెసిమల్ ప్లేసెస్ ఇస్తాను. హోమ్ మెనూలోకి వెళ్ళేసి ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ యాడ్ చేయండి. వచ్చేసింది. ఈ క్యాష్ మోడ్ని కూడా రైట్ అలైన్మెంట్లో పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు నేను కార్డ్ పేమెంట్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ 4805.50 వచ్చేసింది. ఇలా మనము మల్టీ వేరియంట్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది మనం ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కావాలంటే మీరు సిగ్నేచర్ ఇంకేదన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సిగ్నేచర్ అనేది ఇస్తా ఒకటి చెప్పేసి ఇచ్చేసి బోల్డ్ పెట్టేసి ఇటాలిక్ పెట్టేసి సమ్ టైమ్స్ న్యూ రోమన్ పెడతాను. కొంచెం నీట్గా వస్తుంది సిగ్నేచర్ అనేది. ఇలా చేసుకోవడం వల్ల మల్టీ వేరియంట్ ట్యాక్స్ ఇన్వాయిస్ దట్టు స్ప్లిట్ అమౌంట్, అంటే అమౌంట్ స్ప్లిట్ చేస్తే టోటల్ ఇక్కడ టోటల్స్ వస్తున్నాయి, అంతేగాని టోటల్ అమౌంట్ ఎంత అనేది మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ అయ్యి వస్తుంది. అంటే బేసిక్ ప్రైస్ వస్తుంది, ట్యాక్స్ అమౌంట్ వస్తుంది, గ్రాండ్ టోటల్, పేమెంట్ మోడ్ రౌండింగ్లో కూడా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.